హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎన్ఆర్ ఫార్మ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఇంక్యుబేటర్లో కొత్త బ్యాచ్ అయితే వచ్చింది. ఇవి మన సేతువ ఉంది కదండి, అలాగే మన సేతువకి, మన డేగ పెట్టకి, అలాగే కాకి పెట్ట ఉంది కదండి, ఈ మూడింటికి వచ్చిన అవుట్పుట్ అనమాట. ఇవి మొత్తం 17 పిల్లలు వచ్చినాయి. మనం 21 గుడ్డు పెట్టాం. 21 గుడ్లకు గాను 17 పిల్లలు వచ్చినాయి. ఈ 17 పిల్లలు కూడా ఇప్పుడు బయట వేసాం అనమాట. అయితే ఇందులో కొన్ని పెద్ద పిల్లలు కనపడుతున్నాయి కదండి, ఇవి మన పాత బ్యాచ్లో ఒక 5 పిల్లలు ఉన్నాయి కదండి, అవి వీటితో కలిపేసాను అనమాట. ఎందుకంటే వీటిని కూడా సపరేట్గా మెయింటైన్ చేయడం అనేది కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి వీటితో పాటే కలపడం జరిగింది. సో ఇలా కలపడం వల్ల ఏంటంటే ఇవి ఎలాగో ఫీడ్ తినడం అలవాటు ఉన్నాయి కాబట్టి ఇవి ముందుగా వెళ్ళి ఫీడ్ తినడం, అలాగే వాటర్ తీసుకోవడం వల్ల ఈ కొత్తగా వచ్చిన బ్యాచ్ కూడా ఈజీగా అలవాటు అవుతుంది అన్నమాట. ఫీడ్ తీసుకోవడం, అలాగే వాటర్ తీసుకోవడం అనేది చాలా ఈజీ అయింది. అలాగే మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ ప్లేట్లో అయితే వాటర్ కనిపిస్తున్నాయి కదండి, ఇవి వచ్చేసి బెల్లం వాటర్ అనమాట. నేనైతే ఈ బెల్లం వాటర్ పెట్టడానికి నార్మల్ బెల్లం కన్నా తాటి బెల్లం యూస్ చేస్తానండి. దానివల్ల ఏంటంటే ఇంకొంచెం బెటర్గా ఉంటుందన్నమాట. అలాగే ఈ బెల్లం వాటర్ ఎందుకు పెట్టాలంటే, మనం పిల్ల పొదిగేసిన తర్వాత మనకి ఆ గుడ్డులో ఉన్న సొన కదండి పిల్ల అయ్యేది, ఆ సొన వల్ల తయారవడం వల్ల ఏంటంటే పిల్ల కడుపులో కొంచెం వేస్ట్ అనేది ఉంటుంది. మనం ఎప్పుడైతే ఈ బెల్లం వాటర్ ఇస్తామో అప్పుడు ఆ కడుపులో ఉన్న వేస్ట్ అంతా కూడా బయటకు రావడం జరుగుతుంది. సో బెల్లం వాటర్ పెట్టడం వల్ల ఈ విధంగా హెల్ప్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. అలాగే మన సేతువ అవుట్పుట్ ఉంది కదండి, ఇప్పుడు ఇవన్నీ కూడా మన సేతువకు వచ్చిన అవుట్పుట్టే. అలాగే మన సేతువకు వచ్చిన డే చిక్స్ ఉన్నాయి, 20 డేస్ చిక్స్ ఉన్నాయి, 1 మంత్ చిక్స్ ఉన్నాయి, అలాగే 3 మంత్స్ చిక్స్ కూడా ఉన్నాయండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కనుక స్క్రీన్ పైన డిస్ప్లే నెంబర్కి అయితే కాల్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ.